హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మనం అనుకునే మాటని, కష్టపడింది ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎప్పటికీ పోదు. అది ఎవ్వరి సొత్తు కాదు, మన సొత్తు అయితే మనకే ఉండిపోతుంది. అవునా కాదా? సో నిజాయితీగా సంపాదించింది ఎప్పటికైనా మనతోనే ఉంటుంది, మన వెంటే ఉంటుంది. సో అలాంటి కొన్ని బిజినెస్లలో మా ఫ్రెండ్ ఒక పాపం మోసపోయారు. ఇది వచ్చేసి కనిపిస్తుందా అండి? మీకు అర్థమవుతుందో లేదో? ఫ్రీ షాపింగ్ మేళ అంట, మైండ్ పవర్ దీనికి వచ్చేసి కోర్స్ అని పెట్టాడు. అది పొందా అయితే ఐడికి వచ్చేసి 50 రూపాయలు వేసుకోండి, బుక్ వచ్చేసి 600 తీసుకున్నాము, తర్వాత వచ్చేసి 5000 కట్టండి, మీకు అందులో ప్రోడక్ట్స్ వస్తుంది అని చెప్పేసి 5000 ఎక్కడి నుండి వస్తుంది? మనం కష్టపడిన డబ్బే కదా, అందులో మనం పెడుతున్నాం పెట్టుబడిగా. దానికి లక్షలు లక్షలు ఎలా వస్తాయి? ఆలోచించాలి కదా. అలా ఆలోచించకుండా ఆవేశపడి పెట్టేసేసుకొని ఇప్పుడు తను వచ్చేసేసి 5-6 మంత్స్ అవుతుంది. ఏదో గొడవపడంగా 1500 పంపించారంట, ఇంకా మిగతాది పంపించలేదు. ఏంటండి బాబు ఈ తలకాయ బిజినెస్లన్నీ? కష్టపడేది శుభ్రంగా ఏదో తోచిన జాబ్ మనకు నచ్చిన జాబ్ చేసేసుకొని ప్రశాంతంగా ఉండకుండా ఏదో చేసుకుంది పాపం, ఇప్పుడు లబోదిబం ఉంటుంది. సో మీరు అలాంటివి కూడాను పెట్టుకోకండి. చాలా మటుకు ఆన్లైన్ బిజినెస్ అనండి వచ్చినాయి, కొన్ని వరకు ఉండొచ్చు, కొన్ని మాత్రం చాలా అంటే చాలా ఫేకు. అవి మాత్రం నమ్మకండి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.